వెల్కమ్ టు SS999 న్యూస్. నేను ఆశ. వార్డుపై విష ప్రచారణ తగదు. పెద్దగంటి ఎడ గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని 65వ వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టి వాసు ఆరోపించారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పోరాటాలు చేశామని, ఆ సమయంలో వార్డులోని కొందరు వైసీపీ నాయకులే తనతో కార్పొరేటర్ పై అబద్ధపు ప్రచారం చేయించారని అన్నారు. ఇటీవల కార్పొరేటర్ తెదేపాలో చేరాక ఆయనతో జర్నీ చేస్తున్న సమయంలో గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసిందని అన్నారు. 2 ఏళ్ల క్రితం మాట్లాడిన వీడియోను కొందరు పనిగట్టుకుని వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారని, ఇకనైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలని కోరారు. వార్డు అభివృద్ధి కోసమే కార్పొరేటర్ తో ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. గతంలో కార్పొరేటర్ వెనక తిరిగిన కొందరు చోటా నాయకులు ఆయనపైనే మాతో తప్పుడు ప్రచారం చేయించారని పేర్కొన్నారు. అలాంటి నాయకులు ఇప్పటికే వార్డులో చెలరేగిపోతున్నారని వార్డు అభివృద్ధి కోసం పాటుపడే వారికే రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలన్నది మా డిమాండ్ అన్నారు. ఇతర వార్డుల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వార్డు కార్యదర్శి కర్రి కృష్ణ, మహిళా నాయకురాలు సిగటాపు సుజాత, సమ్మిడి ఉమ, రట్టి జయమ్మ, కోట్ని శ్రీలక్ష్మి, శివంగి, నాగేశ్వరరావు, బూసర ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. 65వ టీడీపీ వార్డు అధ్యక్షుడిని మరి ఏదైతే కేవలమూర్తి గారు మా పార్టీలోకి వచ్చారో, తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో, అది తెలుగుదేశం పార్టీ తీసుకుంది. పల్లాసీని గారికి తెలుసు, ఆయనే దయచేసి అభివృద్ధిని విశాఖపట్నం అభివృద్ధి చేయాలని కాన్సెప్ట్తో కేవలముఖ తీసుకోవడం జరిగింది. గతంలో 65వ వార్డులో ఏవైతే భూ కబ్జాలు జరిగాయో, దందాలు జరిగాయో అవన్నీ కూడా ప్రజలందరూ కాదు తెలుగుదేశం పార్టీ తరఫున నాతో సహా పోరాటం చేశాం. కొంతమంది మాకు చెప్పారు కేవలమూతే భూదందాలు చేస్తాడు, కేవలమూతే చేస్తాడు అని చెప్పి అన్నారు. అది మేము అన్నప్పుడు ఇప్పుడు 2 నెలలు బట్టి ఆయన ట్రావెలింగ్ చేస్తున్నాం. ఆయన ఒకటే చెప్పాడు, వాసు నాకు ఆ భూ కబ్జాకి ఎటువంటి సంబంధం లేదు, నా వెనకుండి నా మీద దుష్ప్రచారం చేశారు. అది కూడా మేము కూడా తెలుసుకున్నాం, కేవలమూర్తి గారు చేయలేదని మేము కూడా నమ్ముతున్నాం. అది కాదు, ఎందుకు నమ్ముతానంటే 2 నెలలు బట్టి ఆయన తిరుగుతున్నాం. అది గతంలో మొన్న ఈ వారం 10 రోజుల్లో 86లో ఇక్కడ దయాలను ఎదుర్కొంటా 2 భూ కబ్జాలు జరిగాయి. ఒక వ్యక్తి 600 గజాలు 2 కోట్ల విలువ, ఇంకో ధర ఒక మహిళ ఒక 500 గజాలు 2 కోట్ల వాల్యూ ఇలా దోసుకున్నారు. దాని మీద కబ్జా జరిగి కేవలమూర్తి గారి దృష్టి తీసుకొచ్చాం. సార్ ఇలా జరిగిందంత వాసు ఎవరైనా క్షమించవద్దు, గతంలో ఇలాగా జరిగింది, నా మీద బ్యాడ్ ప్రచారం చేశారు. మీరు పోరాటం చేయండి, పోరాటం చేస్తే మీ వెనకాల మీ ముందు నేను ఉంటాను, మీతో పాటు కలెక్టర్కి వస్తాను, మీతో పాటు ఎంఆర్ఓకి వస్తాం. అది రిపీట్ కాకూడదు. కనుక అది అంతా మర్చిపోవాలంటే మనం అందరూ ఐక్యపక్షంగా ఉండి పోరాటం చేయాలి. ఈ భూ పోరాటం చేయాలి. దీని మీద పోరాటం చేస్తే 65 వార్డులో అభివృద్ధి ఫలంలో నడిపిద్దాం. మేము కలిపి కనుక 9 అటువంటి చేయలేదు, కేవలమూర్తి గారు చేయలేదు, మేము నమ్ముతున్నాం. మన 65వ వార్డులో ఇవాళ 65 వార్డులో అభివృద్ధి మీద దృష్టి పెడతాం. గత ఆయన ఒకటే చెప్తారు కేవలమూర్తి గారు, మీరు దగ్గర ఉండండి, మీరు పనులు చేయించుకోండి, నేను ప్రోటోకాల్ పాటిస్తాను. ఎక్కడైనా మీడియా మిత్రులు ఏవైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో అవన్నీ గతంలో జరిగింది, ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, జరగలేదు. దయచేసి మీడియా మిత్రులు కోరుకుంటున్నాం, అలాంటి దయచేసి మిమ్మల్ని అందరూ నమస్కారం వేడుకుంటున్నాం, అలాంటి వీడియోలు పెట్టద్దు. ఎందుకంటే 65వ వార్డులో అభివృద్ధి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఈరోజు కొంతమంది ఆ రోజు 5 ఏళ్ళు మీకు పెద్దల కోసం కష్టపడి హామీలు ఇచ్చాం. పక్క వార్డు నుంచి వచ్చి ఈరోజు టికెట్ నాకే వస్తుంది, నాకే దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికి టికెట్ రాదు. 65 వార్డు అందరూ కూడా ఇప్పుడు చాలామంది బైపల్లి గాంధీ గారు గతంలో డబ్బులు పోగొట్టుకున్నారు, ఆయనకైనా టికెట్ ఇవ్వాలా, లేదా దేవుడిగా కొత్త వచ్చే దేవుడికి ఆయనకైనా ఇవ్వాలా, లేదా ఇప్పుడు కేవలమూర్తి గారు ఉన్నారు, మా మంచితనం నచ్చితే ఆయనకి మా 65 వార్డు నిలబెట్టుకుంటాం. ఆయన మంచి పని నచ్చితే ఆ మంచి పని చేస్తే ఆయనకే నిలబెట్టి కార్పొరేట్, ఎందుకంటే అభివృద్ధి కావాలా, ఆయనకే నిలబెట్టుకుంటాం.